get some groceries and కొన్ని ఉన్నాయి థింగ్స్ రిటర్న్ ఇచ్చేది. Insta360 వర్క్ అవ్వట్లేదు, సో రిటర్న్ ఇచ్చేసి అలానే కొన్ని థింగ్స్ ఉన్నాయి కొనుక్కోవడం తీసుకొని వచ్చేస్తాను. దిస్ ఈజ్ మై అపార్ట్మెంట్. ఇంత పెద్దగా ఉంది కదా, ఏదో ఒక్కోసారి అప్పుడప్పుడు అలా అనొద్దు, కానీ అప్పుడప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా, వెంకటేష్ సినిమాలో ఎంత నచ్చినా రాదు చూడు, అలా అనిపిస్తుంది. ఇది స్టేట్స్ అనమాట. స్టేట్స్ నుంచి కార్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇలా ఉంటాయి కార్స్ అన్నీ. సో ఫస్ట్ నేను కాస్కోలో ఇది చూసాను. మిర్రర్ చాలా బాగా అనిపించింది నాకు, ఎందుకంటే ఇండియాలో చూసినప్పుడు ఇట్ వాజ్ అరౌండ్, అంటే ఇలాంటిది కూడా కాదు, ఇట్ వాజ్ నాట్ దట్ క్వాలిటీ, బట్ స్టిల్ 2000 3000 అలా ఉన్నాయి. బట్ ఇది ఐ థింక్ 1499, చాలా మంచి ప్రైస్, అందుకే అది తీసుకున్నాను. నేను రోజు యూస్ చేస్తున్నాను కూడా, అది చాలా బాగుంది బికాజ్ దానికి లైట్స్ కూడా ఉన్నాయి. ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు డిఫరెంట్ లైట్స్ తోటి. నెక్స్ట్ వచ్చేసి కొంచెం షాంపూ కావాలి, ఇలాంటి కొన్ని స్టఫ్ ఉంటే అవి తీసేసుకొని కంటిన్యూ చేశాను నా షాపింగ్ కాస్కోలో. నెక్స్ట్ వచ్చేసి మీట్ వస్తుంది. మీరు ఇన్ కేస్ యూ ఆర్ నాట్ కంఫర్టబుల్ ప్లీజ్ స్కిప్ 5 seconds, అప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఇక్కడ మా కాస్కో వచ్చేసి 2.99 LP అనమాట, పర్ LP. సో కొంచెం చీపే ఇక్కడ, బికాజ్ అది ఆర్గానిక్ కాదు, నార్మల్ చికెనే, అందుకే అంత చీప్గా అనిపిస్తుంది. 2.99 అంటే చాలా వర్త్ అనమాట కాస్కోలో. అక్కడ బీఫ్ అదంతా ఉంది కదా, అదంతా మీట్ ఏరియా అనమాట. నెక్స్ట్ వచ్చేసి డైరీ ఏరియాకి వెళ్తున్నాం. సో ఇక్కడ ఎగ్స్, మిల్క్, ఆల్మండ్ మిల్క్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రోజన్ సెషన్ అనమాట. ఈ ఫ్రోజన్ సెషన్లో మనకి వెజిటేబుల్స్ దొరుకుతాయి. ఈ వెజిటేబుల్స్ ఆల్రెడీ కట్ చేసి ఉంటాయి అనమాట. ఇవి ఫ్రోజ్ చేసుకొని అట్లీస్ట్ 2 to 3 months యూస్ చేసుకోవచ్చు. ఇవి డైట్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి అనమాట. సో నేను రోజు కొన్ని బేక్ చేసుకొని, ఐ మీన్ ఎయిర్ ఫ్రైయర్లో వేసేస్తా. 100 grams 200 grams ఈజీగా. మనకు గ్రీన్స్ కావాలి, డైట్లో గ్రీన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కదా. సో నెక్స్ట్ వచ్చేసి నేను దుబాయ్ చాక్లెట్ చూసాను అనమాట. అక్కడ దుబాయ్ చాక్లెట్ కైండ్ ఆఫ్ ఐస్ క్రీమ్, నేను చాలా ఎక్సైట్ అయిపోయాను అది చూసి. తీసుకుందామని టెంప్ట్ అయ్యాను, కానీ కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉన్నాయి అందులో, అందుకని చెప్పి స్టాప్ చేశాను. దుబాయ్ ఐస్ క్రీమ్ చాక్లెట్ బార్ నేను ఫస్ట్ టైం చూసాను అనమాట, చాలా బాగా అనిపించింది, బట్ నేను తీసుకోలేదు. బట్ నెక్స్ట్ టైం ఆఫ్టర్ డైట్ అయిపోయాక, అంతా అయిపోయాక నెక్స్ట్ టైం. నెక్స్ట్ వచ్చేసి సాల్మన్ సెషన్. నేను ఊరికే ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకని చెప్పి ఒక 5 seconds ఈ వీడియో పెట్టాను. సో ఇక్కడ వచ్చేసి ఇది సాల్మన్ అనమాట. మా మమ్మీ ఎప్పుడు ఎలా ఉంటుంది ఫిష్ అక్కడ ఎలా అమ్ముతారు అని అడుగుతుండే, అందుకని చెప్పి అలాంటి వాళ్ళు ఇంట్రెస్టెడ్ ఉంటారు కదా అని చెప్పి పెట్టాను. సో వైట్ సాల్మన్ ఉంది, ఈ సాల్మన్ ఉంది. తర్వాత ఇది నాకు కూడా తెలియదు, ఇటు సైడ్ వచ్చేటప్పటికి ఇది రొయ్యలు అంటే అది ప్రాన్స్ ఇవన్నీ ఫిష్ ఏరియా అనమాట, ఐ మీన్ సీ ఫుడ్ ఏరియా. సో ఈ సీ ఫుడ్ ఏరియాస్లో ఇది నాకు కూడా తెలియదు ఈ నేమ్స్, జస్ట్ ఊరికే పెట్టాను. ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి. బట్ ప్లీజ్ మీరు వీగన్ అవుతే మాత్రం ప్లీజ్ స్కిప్ దిస్ వీడియో ఫర్ అట్లీస్ట్ ఫర్ 5 seconds, అప్పుడు ఇదంతా అయిపోతుంది. సో ఇది నేను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ కోసం అని చెప్పి ఒక 5 seconds పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి మనం బేకరీ సెషన్కి వెళ్తున్నాం. బేకరీ సెషన్లో బ్రెడ్, కేక్స్ ఇంకా ఇలాంటివి అమ్ముతారు. సో ఈ బేకరీ సెషన్లో అన్ని రెడీమేడ్ కేక్స్ ఉంటాయి, అంటే ఐ మీన్ వాళ్ళు బేక్ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్గా ఇక్కడ. సో ఇదంతా ఫ్రెష్గానే ఉంటుంది మోస్ట్లీ. సో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కేక్స్ దొరుకుతాయి మనకి.
ఇది సోర్డో బ్రెడ్ అనుకుంటా. ఇలా బ్రెడ్ కూడా దొరుకుతది. ఫ్రెష్ బ్రెడ్. ఇది కాస్కోలోనే వాళ్ళు బేక్ చేస్తారు. ఇదంతా ప్రిపరేషన్ అంతా కాస్కోలోనే జరుగుతుంది. సో, ఇక్కడ కేక్స్ ఉన్నాయి కదా! ఈచ్ $17.99 అని చెప్పి. ఇవి కూడా బానే ఉంటాయి కేక్స్. బట్ నేను ఇప్పటివరకి ఒక్కసారేమో ట్రై చేసినట్టున్నా కాస్కోలో. అంతే. సో, నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ ప్రొడ్యూస్ అనమాట. ఈ ఫ్రెష్ ప్రొడ్యూస్‌లో మనకి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇలాంటివన్నీ దొరుకుతాయి. సో, ఇవి బ్లూబెర్రీస్ అనమాట. సో, ఈ బ్లూబెర్రీస్ వచ్చేసి కొంచెం ఎక్స్‌పెన్సివే ఇక్కడ. బట్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. గట్ హెల్త్‌కి చాలా ఇంప్రూవ్ అవుతది. ఇంకా లెట్యూస్. తర్వాత ఇదొచ్చేసి సాలడ్ అనమాట. ఆల్రెడీ మిక్స్ చేసి ఉంటారు. సాల్మన్ ఇదంతా మిక్స్ చేసిన సాలడ్. జస్ట్ మనం రెడీ టు ఈట్ అనమాట. జస్ట్ ఎంత తినాలనుకుంటే అంత తీసుకొని తినొచ్చు. ఇదొచ్చేసి కొబ్బరి బోండం. సో, కోకోనట్స్ అనమాట. ఇవి ఆల్రెడీ పీల్ చేసిన కోకోనట్స్. జస్ట్ ఓపెన్ చేసేసి ఆ స్ట్రా పెట్టుకొని తాగేయటమే. ఇవి పోమోగ్రానైట్స్ ఆల్రెడీ పీల్ చేసి అమ్ముతున్నారు. సో, 4 ఉన్నాయి దాంట్లో. నెక్స్ట్ ఇవి బ్లూబెర్రీస్. ఇవి కూడా నాకు చాలా ఇష్టం. బావుంటాయి. గట్ హెల్త్‌కి చాలా ఇంపార్టెంట్. బ్లూబెర్రీస్ ఇక్కడ ఆర్గానిక్ ఉన్నాయి. మళ్ళీ రెగ్యులర్ కూడా ఉంటాయి. ఆర్గానిక్ కొంచెం ఎక్స్‌పెన్సివ్. సో, ఒక్కసారి ఒక రౌండ్ వేసుకోండి ఇలా. సో, కాస్కో నుంచి ఇప్పుడే వచ్చాను. షాపింగ్ అయిపోయింది. జస్ట్ క్విక్‌గా 5 మినిట్స్‌లో ఏమేమి తెచ్చుకున్నానో చూపిస్తా. సో, ఇది యోగర్ట్ తీసుకున్నాను అనమాట. దీంట్లో ప్రోటీన్ చాలా ఉంటుంది. 15 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది పర్ సర్వింగ్. సో, ఇదొకటి. మళ్ళీ ఇంకా పోమోగ్రానైట్స్. ఈ 4 పోమోగ్రానైట్స్ అరౌండ్ 1100 రూపీస్ ఆర్ 1200 రూపీస్ పడింది. జస్ట్ 4 పోమోగ్రానైట్స్. ఇంకా ఎగ్స్ 60 ఎగ్స్ ఉంటాయి దీంట్లో. 60 ఎగ్స్ తక్కువే. లెస్ దెన్ 1000 రూపీస్ పడింది. లెస్ దెన్ 1000 రూపీస్. తర్వాత మేకప్ బ్యాగ్ తీసుకున్నాను. సో, మేకప్ బ్యాగ్ వచ్చేసి యాక్చువల్లీ నాకు ఇండియా కంటే చాలా బెటర్ అనిపించింది మేకప్ బ్యాగ్. ఎందుకంటే ఇండియాలో ఏవి మంచివి చూసినా 2000, 2500 అలా ఉన్నాయి. సో, దాంతో కంపేర్ చేసుకుంటే ఇది చాలా బెటర్. బికాస్ దీనికి లైట్ కూడా వచ్చింది. ఇదిగోండి లైట్ కూడా వచ్చింది. మంచిగా లైట్ ఉంది. స్టోరేజ్ ఉంది. సో, చాలా క్వాలిటీ కూడా చాలా బాగుంది. కాస్ట్ కూడా ఎంత $14.99 అనుకుంటా. 14.99 ఆర్ 18.99. సో, 80 అంత అంటే లెస్ దాన్ 1500 రూపీస్కి వచ్చినట్టే. నేను ఇండియాలో చూసిన వాటికంటే చాలా బెటర్. ఇంకా అవకాడోస్, షాంపూ అట్లా కొన్ని తీసుకున్నాను అనమాట. ఇంకా వెజ్జీస్ తీసుకున్నాను. ఈ వెజ్జీస్ వచ్చేసి 700 రూపీస్ పడింది అరౌండ్. సో, క్విక్గా అన్నీ సర్దేస్తాను. క్విక్గా అన్నీ సర్దేసి క్లోజ్ చేసేద్దాం వీడియో. ఓకే.
that's it for this video. Please like, share. Okay. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. For this video, thank you for watching, and please like, share and subscribe to my channel. I'll see you in our next video. Bye bye.